చేతగాని ఆత్మహత్య అనే చందమామ కథ చెప్పుకుందాం. బామ్మ చెప్పింది, తనకు జన్మలో బుద్ధి రాదు, ఇంకో జన్మ ఎత్తాలి. ఇంకో జన్మ ఎత్తాలంటే ముందు చావాలి. అందుచేత గుండు భీమన్న చావు కోసం ఎదురు చూడసాగాడు. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అది మాత్రం వాడికి తెలీదు. ఒకనాడు వాడు కట్టెల కోసం దారి పక్కనున్న చెట్టు ఒకటి ఎక్కి మంచి కొమ్మ ఒకటి చూసుకున్నాడు. దానిని కొట్టాలంటే నిలబడడానికి వీలైన చోటేది వాడికి కనిపించలేదు. అందుచేత వాడు ఆ కొమ్మ మీదనే ఎక్కి దాన్ని కొట్టనారంభించాడు. ఆ సమయంలో దారి వెంబడి వెళ్ళే ఒక ముసలివాడు గుండు భీమన్నను చూసి, అదేం పనిరా అబ్బి, కింద పడిపోతావు అని హెచ్చరించాడు. నాకు చెట్టెక్కడం చాత కాదనుకున్నావా? కొమ్మలు కొట్టడం చాత కాదనుకున్నావా? పడిపోతానని చెప్పడానికి నీకేమన్నా దివ్య దృష్టి ఉన్నదా? పదవయ్యా పద అంటూ ముసలివాణ్ణి కోప్పడి గుండు భీమన్న కొమ్మను కొట్టసాగాడు. కొద్దిసేపట్లోనే కొమ్మ విరిగిపడింది. దానితో పాటు భీమన్న కూడా పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు కొమ్మ ఒక్కసారిగా విరిగి పడక నింపాదిగా ఒరగడం వల్ల గుండు భీమన్నకు దెబ్బలేమీ తగలలేదు. కానీ వాడికి ముసలివాడి మీద మాత్రం గురి కుదిరింది. ఆ ముసలివాడు మంచి జ్ఞాని అయి ఉండాలి. అందుకే జరగబోయేది అంత సరిగ్గా చెప్పాడు. గుండు భీమన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ముసలాయనను కలుసుకొని, అయ్యా, నన్ను మన్నించండి. మీరు త్రికాల వేదులన్నది తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడి మీకు అపచారం చేశాను. మీరన్నట్టుగానే నేను కింద పడిపోయాను అన్నాడు. ఆయన ముందు సాష్టాంగపడి, నేను విశేషమేమీ చెప్పలేదులే నాయనా, లేలే అంటూ ముసలివాడు గుండు భీమన్నను లేవదీయబోయాడు. మీకు సమస్తము తెలుసు. నేనెప్పుడు చచ్చిపోతానో చెప్పినదాకా నేను మీ కాలు వదలను అన్నాడు గుండు భీమన్న. వాడు బుద్ధి లేని వాడని ముసలివాడు గ్రహించి వాడితో, నాయనా, నీ వయస్సు తీరిపోగానే చచ్చిపోతావు అన్నాడు. ఆయుష్ ఎప్పటికి తీరిపోతుంది అని గుండు భీమన్న మళ్ళీ అడిగాడు. నీ తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాక ఆయుష్ తీరిపోతుంది అన్నాడు ముసలివాడు. తల వెంట్రుకలు తెల్లబడేదెలాగా అని మళ్ళీ అడిగాడు గుండు భీమన్న. ఆ వెర్రివాణ్ణి వదిలించుకుందామనుకుని ముసలివాడు, అదెంత భాగ్యం, పొద్దున్నే లేచి మంచి గేదె పెరుగు వేసుకుని అన్నం తిని ఆ చెయ్యి కడుక్కోకుండా జుట్టుకు రాసుకో. తరువాత నీకు 3 త్రేన్పులు వస్తాయి. 3వ త్రేన్పుకు ప్రాణం పోతుంది అన్నాడు ముసలివాడు. గుండు భీమన్న ఈ సలహాతో పూర్తిగా తృప్తిపడి ముసలివాడి కాళ్ళు వదిలాడు. వాడు తాను కొట్టిన కొమ్మను నరికి కట్టెపేళ్లు వేసుకుని వాటితో ఇంటికి వెళ్ళి బామ్మతో, బామ్మ, రేపొద్దున్న నాకు గట్టి గేదె పెరుగు వేసి అన్నం పెట్టాలి అన్నాడు. తిండి విషయంలో రుచి ఏమిటో మనవడికి తెలిసి వచ్చింది కదా అనుకుని బామ్మ సంతోషించింది. ఆవిడ గుండు భీమన్న కోసం మరింత జాస్తిగా పెరుగు తోడుపెట్టింది. మర్నాడు లేస్తూనే గుండు భీమన్న తాను చావబోతున్నందుకు సంతోషించాడు. తాను పోయాక తనను పాతేయడం బామ్మకు లేనిపోని యాతన. అందుకని వాడు ఊరి బయటకు పోయి ఒక చోట లోతైన గుంట తవ్వి పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. బామ్మ వాడికి గట్టి పెరుగు వేసి అన్నం పెట్టింది. ముసలాయన చెప్పిన ప్రకారం వాడు పెరుగన్నం తినేసి తన ఎంగిలి చేతిని తలకు రుద్దుకున్నాడు. వెంట్రుకలకు పెరుగు అంటుకున్నది. అద్దంలో చూసుకుంటే వాడికి తన వెంట్రుకలు అక్కడక్కడ తెల్లగా ఉండడం కనిపించింది. జుట్టు తెల్లగా అయింది. ఇక ఆయుష్ చెల్లిపోయినట్టే అనుకున్నాడు గుండు భీమన్న. అంతలోనే వాడికొక త్రేన్పు వచ్చింది. ఒక ప్రాణం పోనే పోయింది, ఇంకా 2 ప్రాణాలు పోవాలి అనుకుంటూ వాడు ఊరి బయట తాను తవ్వి ఉంచుకున్న గుంట వద్దకు పరిగెత్తాడు. వాడికి దారిలో 2వ త్రేన్పు, గుంట వద్దకు చేరాక 3వ త్రేన్పు వచ్చాయి. ఇప్పుడు నేను పూర్తిగా చచ్చిపోయాను అనుకుంటూ గుండు భీమన్న గుంటలో దూకి గుంటను పూడ్చుకోసాగాడు. మట్టి మెడదాకా వచ్చేసరికి ఇక వాడి చేతులు పని చెయ్యలేదు. ఏం చెయ్యాలో తోచక వాడు తల మాత్రం కనబడుతూ గుంటలో ఉండిపోగా ఒక కుక్క అట్టుగా వెళుతూ వాడి తలకు రాచిన పెరుగు వాసన పట్టి తోకాడించుకుంటూ వాడి దగ్గరకు వచ్చి వాడి తలకు రాసిన పెరుగంతా శుభ్రంగా నాకేసి వెళ్ళిపోయింది. ఇంతలో ఆ దారినే ఒక షావుకారు గుర్రం మీద వచ్చాడు. నేల మీద ఉత్త మనిషి తల చూసి ఆయన మొదట్లో అది బతికి ఉన్న వాడి తల అనుకోలేదు. కానీ సహాయం కోసం ఎదురు చూస్తున్న భీమన్న ఆయనను చూసి
గుంట పూడ్చమని కళ్ళతో అభినయం చేసి చెప్పాడు. షావుకారు గుర్రం దిగి వచ్చి, ఏం తప్పు చేశావు? నీకు ఈ శిక్ష విధించిందెవరు అని అడిగాడు. ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా గుండు భీమన్న నోటితో సమాధానం చెప్పక కళ్ళతో సంజ్ఞలు చేశాడు. కాని షావుకారు ప్రశ్నలు మానలేదు. చివరకు గుండు భీమన్న ప్రాణం విసిగి, నేను చచ్చిపోయానయ్యా బాబు, నన్ను మరింత చంపక ఆ మట్టి వేసి గొయ్యి పూడ్చెయ్యి అన్నాడు. చచ్చిపోతే ఎలా మాట్లాడుతున్నావు అని షావుకారు అడిగాడు. వాడు పిచ్చివాడని గ్రహించి, నేను చచ్చానని నీకు చెబితేనే గాని అర్థం కాకపాయే, ఏం చెయ్యను అన్నాడు గుండు భీమన్న. చూడు అబ్బాయి, నేను నీకు కొత్త జన్మ ఇస్తాను. మనిషి చచ్చినా జీవుడు చావడు తెలుసా అన్నాడు షావుకారు. బామ్మ కూడా ఆ మాటే అన్నది. స్వాముల వారు ఆ మాటే చెప్పారు. ఆయన చచ్చి బతికాడు కూడా. నేను చచ్చి కూడా జీవంతోనే ఉంటిని. అయితే నేనింకా బామ్మ దగ్గరికి వెళ్ళను. నన్ను అస్తమానము వెర్రి కుంక అంటుంది అన్నాడు భీమన్న. అలా అయితే నాతోరా అంటూ షావుకారు వాణ్ణి గోతిలో నుంచి పైకి లాగాడు. షావుకారుకు పనివాడు కావాలి. ఆయన నూనె కొనుక్కు రావడానికి పోతున్నాడు. ఈ గుండిగ తీసుకుని గుర్రం వెనకనే నా వెంటరా, నూనె కొని నీకిస్తాను. దాన్ని మా ఇంటికి పట్టుకురా, నీకు పావలా కూలి ఇస్తాను. ఆ తరువాత మా ఇంట్లో పనికి పెట్టుకుని జీతమిస్తాను. సమ్మతమేనా అని షావుకారు గుండు భీమన్నను అడిగాడు. భీమన్న సమ్మతమేనని చెప్పి షావుకారు వెంట వెళ్ళాడు. కథ సమాప్తం. వద్దంటే సహాయం అనే మరో కథ చెప్పుకుందాం. చాలా కాలం క్రితం జక్కులమిట్ట అనే చిన్న కొండగట్టుకు సమీపంలో ఒక ధనవంతుడైన భూస్వామి ఉండేవాడు. ఆయన భార్య గొప్ప పనిమంతురాలు. రోజల్లా ఇంటి పని చేయడమేగాక అర్ధరాత్రి దాటిన దాకా మేలుకుని కూర్చుని ఇంటిల్లిపాదికి కావలసిన నూలు తానే వడికేది, తానే ఆసుపోసేది, తానే పడుగు పేక వేసి మగ్గం మీద బట్టలు నేసేది. ఇంత చాకిరీ చెయ్యడం వల్ల ఒక్కొక్కప్పుడు ఆమె అమితంగా అలసిపోయేది. అయినా పళ్ళ బిగువన పని చేసేదే గాని మానేది కాదు. ఒకనాటి రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రలకు పడ్డాక భూస్వామి భార్య రాట్నం ముందు కూర్చుని నూలు వడుకుతూ, అబ్బబ్బా, ఎంత చేసినా ఈ పని తెమలదు. ఎవరన్నా వచ్చి కాస్త సాయం చేస్తే ఎంత బాగుండు అనేసింది. మరుక్షణమే తల వాకిలి ఎవరో తట్టిన చప్పుడయింది. భూస్వామి భార్య ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపడుతూ లేచి వెళ్ళి తలుపు గడియ తీసింది. ఒక మరుగుజ్జు ఆడమనిషి గబగబా లోపలికి వచ్చి రాట్నం ముందు చతికిలబడి అమిత వేగంతో నూలు వడకసాగింది. భూస్వామి భార్య తలుపు వేయబోతుండగా ఇంకో మరుగుజ్జు మనిషి వచ్చి పంటెకోల తీసుకుని నూలు చుట్టసాగింది. ఈ విధంగా ఒకరి తరువాత ఒకరుగా 5-6 మరుగుజ్జు స్త్రీలు లోపలికి వచ్చేశారు. అందరూ తలా ఒక పని అందుకున్నారు. కీచు గొంతుకలతో కేకలు పెడుతూ శరవేగంతో అన్ని పనులు ఒకేసారి సాగించారు. ఒకటి నూలు వడికింది, ఇంకొకటి చుట్టింది, మరొకటి ఆసుపోసింది, ఒకటి మగ్గ మీద కూర్చున్నది, ఒకటి చవుడు నీటి బాణ కింద మంట వేసింది. వాళ్ళు చేసే చప్పుడుకు ఇల్లంతా దద్దరిల్లింది. పక్క గదిలోనే పడుకుని నిద్రపోతున్న తన భర్త లేస్తాడేమో, తనను తిట్టిపోతాడేమోనని ఇంటావిడ హడలిపోయింది. కాని మత్తుమందు చల్లినట్టు ఆయన లేవనే లేదు. అది చూసి భూస్వామి భార్యకు వీళ్ళంతా యక్షిణులై ఉంటారని అనుమానం తగిలింది. జక్కులమిట్టలో యక్షులు కాపరాలుంటారని జనం చెప్పుకునేవారు. యక్షులకు కొన్ని అసాధారణ శక్తులుంటాయి. వారంటే ప్రజలు భయపడేవాళ్ళు. భూస్వామి భార్యకిప్పుడు భయమే పుట్టింది. ఇంతమంది యక్షిణుల మధ్య తాను ఒంటరిదైపోయిందాయే. వాళ్ళు చేసే రణగుణ ధ్వనికి అందరూ లేచి వస్తే బాగుండునని ఇప్పుడు ఆమెకు అనిపించింది. కానీ ఏం లాభం, ఒక్కరూ లేవలేదు. ఈలోపుగా మరుగుజ్జులు ఆమెను ఊరికే ఉండనీయలేదు. కొందరు తాగడానికి మంచినీళ్లు అడిగారు. కొందరు ఆకలవుతున్నదని తినడానికి ఏమన్నా చేసి పెట్టమని అన్నారు. భూస్వామి భార్య వంట ఇంట్లోకి వెళ్ళి పొయ్యిలు రాజేసి వంట ప్రారంభించింది. ఆమె చేసే వంట చేస్తూనే ఉంది. వాళ్ళు తినే పదార్థాలు తింటూనే ఉన్నారు. వారి ఆకలి తీరే లక్షణాలేవి కనిపించలేదు. ఈ యక్షిణులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుండగా భూస్వామి భార్యకు
తమ పొరుగున ఉన్న ముసలమ్మ జ్ఞాపకం వచ్చింది. ఆ ముసలమ్మకు యక్షిణుల గురించి చాలా విషయాలు తెలుసు. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళలో యక్షిణులను కళ్ళతో చూసిన మనిషి ఆవిడ ఒక్కతే. అందుచేత భూస్వామి భార్య చేసేది లేక వంట వదిలేసి దొడ్డిదారిన వెళ్ళి ముసలమ్మను లేపి జరిగిన సంగతంతా చెప్పింది. ఓసి పిచ్చిదానా, ఆ యక్షిణులు రాకుండా ఉండాలే గాని వస్తే వదలరు. అజ్ఞానం చేత నువ్వే వాళ్ళను ఆహ్వానించావు. ఇక ఎన్నడూ అలా సహాయం అడగకు. వాళ్ళను వెళ్ళగొట్టే ఉపాయం చెబుతా విను. ఇంటి బయట నిలబడి జక్కుల మిట్ట తగులబడుతున్నదని కేకలు పెట్టు. ఆ కేకలు విని అందరూ బయటికి పరిగెత్తిపోతారు. నువ్వు వెంటనే తలవాకిలి గడియ పెట్టి వాళ్ళు ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ వదిలి వెళ్లారో వాటన్నిటినీ ఒరగబెట్టు, లేదా తలకిందులు చేసి ఉంచు అని ముసలమ్మ భూస్వామి భార్యకు చెప్పింది. ఆమె తన ఇంటికి తిరిగి వచ్చి బయట నిలబడి అయ్యయ్యో మంటలు, జక్కుల మిట్ట అంటుకుని మండుతున్నది అని కేకలు పెట్టింది. ఈ కేకలు విని మరుగుజ్జు స్త్రీలందరూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు, పిల్లలు, సంసారాలు అన్నీ ఆ జక్కుల మిట్టలోనే ఉన్నాయి. వాళ్ళు బయటికి రాగానే భూస్వామి భార్య గబగబా లోపలికి వెళ్ళి గడియ పెట్టేసి అన్ని వస్తువులను ముసలమ్మ చెప్పిన ప్రకారం కదిలించి పెట్టేసింది. తమ మిట్ట తగలబడడం లేదని తెలియగానే యక్షిణులు మళ్ళీ వచ్చి తలుపు తట్టారు. కానీ భూస్వామి భార్య తలుపు తీయలేదు. వాళ్ళు అంతటితో వదలక ఓ కదురా తలుపు తీయి, ఓ ఆసుగొట్టమా తలుపు తీయి అంటూ ప్రతి వస్తువును కేక పెట్టారు. ఒక్క వస్తువు పలకలేదు, కదలలేదు. చివరికొక యక్షిని ఓ బానకింది కట్టెపుల్ల తలుపు తీయి అన్నది. బానకింది మండుతున్న కట్టెపుల్ల అమాంతంగా లేచి తలుపు గడియ తీయడానికి బయలుదేరింది. వెంటనే భూస్వామి భార్య చెంబెడు నీళ్లు దానిపై కుమ్మరించేసరికి ఆ కట్టెపుల్ల కాస్త చుయ్యమని చల్లారి అక్కడే పడిపోయింది. తలుపు తట్టడం మానేసి కూడా యక్షిణులు ఇంటి బయట కాకిగోల చేస్తున్నారు. భూస్వామి భార్య తన భర్తను లేపడానికి ప్రయత్నించింది. కానీ ఆ మానవుడు గురకపెట్టి నిద్రపోతూ ఎంతకు లేవలేదు. ఇలా కాదని ఆమె చౌడు నీళ్లు ఇన్ని తీసుకుని తన భర్త మీద కుమ్మరించింది. వెంటనే భూస్వామి లేచి బయట ఆ గోల ఏమిటి అంటూ వెళ్ళి తల వాకిలి తలుపు తెరిచి చీకట్లోకి ముఖం చిట్లించి చూశాడు. అప్పుడు బయట సద్దుమణిగింది. యక్షిణులు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ తరువాత వాళ్ళు ఎవరి ఇళ్లకు రాలేదు. కథ సమాప్తం. శుభం.